హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనకు తెలుసు ఇయర్ ఆన్ ఇయర్ గ్లోబల్ టెంపరేచర్స్ ఎలా పెరుగుతూ ఉన్నాయి అనేసి. కానీ ఇక్కడ గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడానికి కారణాలు ఏంటి అన్నట్టుగా మనం విశ్లేషించాలి. అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది ప్రపంచం మీద అన్నటువంటిది మనకి తెలియాలి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మనం రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసరికి అంక్టాడ్ అన్నటువంటిది రీసెంట్ గా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఏంటి, ఈ రిపోర్ట్ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకుందాం. అలాగే రెండవ విషయం వచ్చేసరికి మనందరికీ తెలుసు ఢిల్లీలో హైయెస్ట్ టెంపరేచర్స్ అనేవి నమోదయ్యాయి. మరి ఆ నేపథ్యంలో ఈ టెంపరేచర్స్ యొక్క ఎఫెక్ట్ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంక్టాడ్ రిపోర్ట్. అంక్టాడ్ ఏమని చెప్పింది, ప్రపంచంలో ఏవైతే ట్రేడ్ డిస్ట్రప్షన్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల కూడా ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి అన్నట్టుగా చెప్పింది. మరి గ్లోబల్గా ట్రేడ్ డిస్ట్రప్షన్స్ వస్తే టెంపరేచర్స్ ఎందుకు పెరుగుతాయి ఒక్కసారి ఇక్కడ గమనించాలి. మనకి పనామా కెనాల్ అనేసి, సూయేజ్ కెనాల్ అనేసి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేసి ఇలా ట్రేడ్కి సంబంధించి కొన్ని చోక్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ట్రేడ్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో పనామా కెనాల్లో ఎవర్ గివెన్ అన్నటువంటి ఒక నౌక ఇరుక్కుంది. దాంతో ట్రేడ్ డిస్ట్రప్షన్ చాలా జరిగింది, చాలా నౌకలు ఆగిపోయాయి, ట్రేడ్ అన్నటువంటిది డిలే అయింది. అవునా, దాని గురించి మనకు అందరికీ తెలుసు. మరి ఇది జరిగిన తర్వాత ఏమైంది, కోవిడ్-19 రావటం, దాంతోనూ ట్రేడ్ అన్నటువంటిది మందగించటం, దాని తర్వాత రష్యా ఉక్రెయిన్తో వార్ జరపటం, ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య వార్ అనేది జరగటం. ఆ నేపథ్యంలో ఏమైంది, సూయేజ్ కెనాల్. ఎందుకని అంటే యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్ ఈ రెడ్ సీలో వెళ్తున్నటువంటి నౌకల మీద దాడులు చేయటం, అలాగే ఆ నౌకల్ని హైజాక్ చేయటం. సో వీటన్నింటి వల్ల ఇక్కడ ట్రేడ్ డిస్ట్రప్షన్స్ అనేవి వచ్చాయి. దాంతో ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం నుంచి జర్మనీకి కానీ లేదంటే ఇలా యూరప్కి సంబంధించిన ఏ దేశానికి వెళ్ళాలి అన్నా నార్మల్గా ఇదిగో ఇక్కడ నుంచి మనం బాబ్ ఎల్ మండబ్ ద్వారా సూయేజ్ కెనాల్, రెడ్ సీ, సూయేజ్ కెనాల్, అక్కడ నుంచి మెడిటరేనియన్ సీ, ఇక్కడ నుంచి స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ ఉంటుంది, అక్కడ నుంచి యూరప్కి వెళ్తాం నార్మల్గా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ రూట్లో వెళ్ళటానికి చాలా డిస్ట్రప్షన్స్ ఉన్నాయి. దాంతో మొత్తం తిరుక్కొని ఇలా ఆఫ్రికా గుండా ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నటువంటిది ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్ళి అక్కడ నుంచి యూరప్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇటు తిరిగి మొత్తం తిరిగి వెళ్ళటానికి సమయం అన్నటువంటిది పడుతోంది. ఇక్కడ చూడండి, నార్మల్గా ఇలా వెళ్లాల్సిన రూట్ బదులు ఇప్పుడు ఇదంతా తిరుక్కొని వెళ్ళటం వల్ల ఏమవుతోంది అంటే కనీసం 10 నుంచి 15 రోజుల డిలే అన్నటువంటిది జరుగుతుంది. అంతేకాదు దాదాపు 38% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనగానే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్, అవునా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ ఒకటి. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయంటే దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది పెరుగుతోంది అన్నట్టు. గ్లోబల్ వార్మింగ్ పెరిగితే అది చివరికి క్లైమేట్ చేంజ్ కి దారితీస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఎన్ని అనర్థాలు జరుగుతాయో మనకి తెలుసు. ఒక చోట వరదలు వస్తాయి, ఒక చోట ఏమో తుఫాన్లు పెరుగుతాయి, ఇంకో చోట ఏమో అతివృష్టి, అనావృష్టి, కరువులు ఇవన్నీ వస్తాయి. మరి గ్లోబల్ టెంపరేచర్స్ పెరగటానికి కూడా క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది కారణం. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీలో కూడా టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. మన ఇండియాలో ఇప్పటిదాకా హైయెస్ట్ టెంపరేచర్స్ అన్నటువంటివి ఢిల్లీలో ఇప్పుడు నమోదయ్యాయి. ఎక్కడ, ఢిల్లీలో ఉన్నటువంటి ముంగేష్పూర్ అన్నటువంటి ప్రాంతంలో. ముంగేష్పూర్ మనం చూస్తే 2 రోజులు వరుసగా ఇక్కడ 52.3 డిగ్రీస్, అలాగే 52.9 డిగ్రీస్ టెంపరేచర్ అన్నటువంటిది నమోదైంది. ప్రపంచంలోనే హైయెస్ట్ 56 డిగ్రీస్ అయితే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 53 డిగ్రీస్ టెంపరేచర్ అన్నటువంటిది నమోదైంది. మరి దీనికి రీజన్ ఏంటి అంటే ఒకసారి ఇక్కడ చూడండి, రాజస్థాన్ నుంచి వచ్చే గాలులు, అంతేకాదు న్యూఢిల్లీ అన్నటువంటిది ఒక ల్యాండ్ లాక్డ్ ప్లేస్, అవునా. అంతేకాదు న్యూఢిల్లీలోకి వచ్చేసరికి ఇక్కడ డెవలప్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. దాంతో ఏమైంది, కాంక్రీట్ జంగిల్స్, కాంక్రిటైజేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఎక్కువగా ఈ భవనాలు అనేటటువంటివి పెద్ద పెద్దవిగా ఉండటం వల్ల ఎక్కువ గాలి అన్నటువంటిది కూడా వీచదు. దానివల్ల కూడా అక్కడ టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతాయి. అంతేకాదు అక్కడ జనాభా కూడా ఎక్కువ, వెహికల్స్ ఎక్కువ, దాని నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ ఎక్కువ. సో ఇవన్నీ కలిసి ఒక అర్బన్ హీట్ ఐలాండ్ గా మారుతాయి అన్నమాట. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంటి, నార్మల్ గానే అక్కడ టెంపరేచర్ అన్నటువంటిది ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు ఇవన్నీ తోడవటం వల్ల మరింత టెంపరేచర్స్ అన్నటువంటివి ఇక్కడ నమోదవుతూ ఉన్నాయి. సో మనము కార్బన్ ఎమిషన్స్ ని తగ్గిస్తేనే ఈ క్లైమేట్ చేంజ్ ని కొంతవరకు తగ్గించవచ్చు, దానివల్ల వచ్చేటటువంటి ఇలాంటి అనర్థాలన్నింటినీ తగ్గించవచ్చు. సో ఈ నేపథ్యంలో మనల్ని ప్రిలిమ్స్ లోను, మెయిన్స్ లోను దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడుగుతారు చూడండి. ప్రిలిమ్స్ కి సంబంధించి క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. హైయెస్ట్ అఫీషియల్ టెంపరేచర్ అన్నటువంటిది ఇప్పటిదాకా ప్రపంచంలో 56.7 డిగ్రీ సెల్సియస్ ఉంది. మరి ఇది ఏ ప్రాంతంలో అన్నటువంటి చూస్తే ఒకటి ఢిల్లీలోనా,
డెత్ వ్యాలీలోనా, తూర్పాన్ అన్నటువంటి చైనాలో ఉంది అక్కడ, లేకపోతే తింబుట్కు అన్నటువంటి ప్రదేశంలోనా? సో ఈ నాలుగింట్లో హైయెస్ట్ టెంపరేచర్స్ అన్నటువంటివి ఇప్పటిదాకా ఎక్కడున్నాయి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మెయిన్స్ క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఎగ్జామైనింగ్ ద రీజన్స్ బిహైండ్ ద గ్లోబల్ టెంపరేచర్స్. ఎందుకు గ్లోబల్ టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతున్నాయి, మరి ఈ గ్లోబల్ టెంపరేచర్స్ ని తగ్గించడానికి ఎలాంటి మెజర్స్ ని వివిధ రకాల దేశాలు తీసుకుంటూ ఉన్నాయి? సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.